అందరికీ నమస్తే. నేను మీ ఏకే. ఈరోజు ఒక చిన్న సున్నితమైన టాపిక్ని తీసుకొచ్చాను. బీహార్లో ఒక ట్రైన్లో ఆ ట్రైన్లో ఉన్న టాయిలెట్లో ఒక చిన్న మగపిల్లాడు దొరికాడు. ఆ మగపిల్లాడు పుట్టి ఒక గంట కూడా అవ్వలేదు. ఆ పుట్టిన మగపిల్లాడు కానీ ఆడపిల్ల కానీ ఏదైనా ఆ పిల్ల వదిలేసి ఆ తల్లి వెళ్ళిపోయింది. ఆ వదిలేయడానికి వెనుకున్న కారణం ఏంటి? ఆ ట్రైన్లో నేను వదలాల్సిన అవసరం ఏంటి? ఆ పిల్ల తల్లి అవడానికి కారణం ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయాల్లోకి వెళ్తే, ఒక ఆడపిల్ల స్కూల్ చదివే పిల్ల స్కూలు చదువుతుంది. ఆ పిల్ల తండ్రే లైంగికంగా వేధిస్తున్నాడు. అందువలన ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ అయిన విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. అయితే ఈ ప్రెగ్నెంట్ అయిన విషయం ఈ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు. ఇంకెవరికి తెలియకూడదని ఆ పిల్లని గుట్టు చప్పుడు కాకుండా వేరే చోటకు తీసుకెళ్ళి ఈ 9 నెలలు అక్కడ ఉంచారు. ఆ విధంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే ప్లేస్కి మారుస్తుండగా సమయంలో ఈ బీహార్ ట్రైన్లో ఒక టాయిలెట్లో ఆ అమ్మాయి డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిన సంగతి తెలుసుకున్న ఆ పిల్ల యొక్క పేరెంట్స్ ఆ పాపనో బాబునో కానీ ఒక బ్యాగులో పెట్టి ఆ టాయిలెట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఇంత దారుణమైన ఘటన ఇలా జరగడం అనేది ఇది కరెక్ట్ కాదు. తప్పు ప్లస్ తప్పుకు తప్పు అందరూ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక ఆడపిల్లని, అది కన్న కూతురిని తల్లి చేయడం ఒక తప్పు. తల్లిని చేయడం ఆ తండ్రి యొక్క తప్పు అయితే, ఆ తండ్రిని మందలించి కేసు పెట్టి జైల్లో తోయించకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసింది ఒక తప్పు అయితే, ఆ పిల్ల 9 నెలలు కానీ వాడిని బాత్రూంలో, అది ట్రైన్ యొక్క బాత్రూంలో డెలివరీ అయ్యి వదిలేయడం ఇదొక తప్పు. తప్పుకు తప్పు అందరూ చేసుకొని వెళ్ళారు. ఈ విధమైనటువంటి సంఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. ఈ విధమైనటువంటి సంఘటనలు కొన్ని మనకి మీడియాకు తెలుస్తున్నాయి, కొన్ని అయితే మీడియాకు తెలియట్లేదు. మీడియాకు తెలియకుండా కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర కానీ, పోలీసు వాళ్ళ దగ్గర కానీ, డాక్టర్ల దగ్గర కానీ కొన్ని విషయాలు అక్కడే పూడుకుపోతున్నాయి. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక చోట దాన్ని స్టాప్ చేస్తే ఆ తప్పు అనేది ఇంకో తప్పు చేయనీయకుండా చేస్తుంది. అంతేగాని తప్పుకు తప్పు చేసుకొని వెళ్తే చివరికి జైలు ఓసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.